సమయమైనా కానీ దేవుని సన్నిధి కలిగి మనం ఇక్కడికి రాబోతుంటున్నాం. దేవుని యొక్క మందిర ఆవరణంలో ఉన్నప్పటికీ లేక స్థలం లేని కారణాలు బట్టి బయటకు వచ్చినప్పటికీ సహోదరులు మీ తల మీద చెంగులు వేసుకోండి. మీ కాళ్ళలో ఉన్న చెప్పులు ఇప్పుడు దయచేసి ప్రయత్నించండి. తండ్రి పశు దేవాదేవునికి మా రక్షక రాత్రికాల సమయంలో నీ పాసములు తీసుకొచ్చిన పొందనాలు స్తోత్రాలు. అన్ని నామాల కన్నా హెచ్చైన యొక్క నామాన్ని జ్ఞాపకం చేసుకుని కూడా పూజించడం స్మరించడం మీరు చూపించిన దయా సంకల్పాన్ని బట్టి పొందనాలు స్తోత్రాలు. మా దేవుడు మా రక్షకుడు మా విమోచకుడు మా జీవితంలో చాలా తండ్రిగా నూనె బట్టి పొందనాలు స్తోత్రాలు. మా పాపమును శాపమును తీర్పులను భరించి కావలసిన అప్పగించుకుని మాకు ఇచ్చిన విడుదల విమోచన బట్టి నేను మనం మహింపరుస్తూ కొనియాడుతూ సరికొస్తున్నాం. యెహోవా నిశ్చయమైన జ్ఞాపకం చేసుకుని గడిచిన 3 సంవత్సరములు అనగా 2016లో ఇక్కడ పరిచయం ఆరంభించి ఇంతవరకు మీరు చూపుతున్న దయా సంకల్పాన్ని బట్టి కొందనాలు స్తోత్రాలు. సంవత్సరం దయాకృతంగా ఇచ్చి నడిపిస్తూ వచ్చిన విధానం బట్టి కొందనాలు స్తోత్రాలు. 4వ సంవత్సరంలో ప్రవేశపెట్టి మీరు చూపించిన కృపను బట్టి కొందనాలు స్తోత్రాలు బట్టి కొందనాలు స్తోత్రాలు. దేవా యెహోవా నిశ్చయించిన తండ్రి సహోదరి సహోదరులను బట్టి కొందనాలు స్తోత్రాలు. బాధ్యత సహోదరులను బట్టి కొందనాలు. తిరిగి పెరియల నుంచి దేవా యెహోవా శాలెం నుంచి బేతేల్ నుంచి కూడా ఇక ఇతర ప్రాంతాల నుంచి కూడా తీసుకొని వచ్చిన వారందరిని బట్టి కొందనాలు స్తోత్రాలు. వారిని కూడా దేవునికరంగా దయచేసి నామను మహిమపరచండి. అంతేకాకుండా విరాజులు జయరాజు కూడా మీరు తీసుకుని వస్తున్నా బట్టి కొందనాలు స్తోత్రాలు. విరాజులు మహేశ్వర్ గారిని కూడా మీరు మా వద్దకు తీసుకుని వచ్చి మాతో సహవాసం గడుపులు మీరు చూపించిన కృపను బట్టి కొందనాలు స్తోత్రాలు. ఇంకా అనేకులను మీరే సమకూర్చమని కోరుతూ సంధికొస్తున్నాం. పాటల ద్వారా వాక్యం ద్వారా నామాలు కనపరచండి. నీ కార్య నూతన పరచండి. ఈ వాక్యము రెండంచెల ఖడ్గముగా అనేకులు ఆశీర్వాదకరంగాను దేవునికరంగాను రక్షణ లేని వారి రక్షణ పాప క్షమాపణ రక్షణ పొందిన మాకు ప్రభా నీకు సమీపంగా వచ్చిన సిద్ధపరచడం కోరుతున్నాం. ఏమైతే మేము విడిచిపెట్టాలో వారిని విడిచిపెట్టుకును, ఏమైతే మేము కలిగి ఉండాలో వాటిని కలిగి ఉంటే కావలసిన తెప్పించడం కోరుతూ సంధికొస్తున్నాం. దేవా అదేవిధంగా మైక్ సెట్ కొరకు ఎలక్షన్ ప్రార్థన చేస్తున్నాం. వైద్య వాయించే వారి కొరకు పాట పాడే వారి కొరకు ప్రార్థన చేస్తూ నీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు గమనం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క పాట షీట్లో నుంచి పాట సంఖ్య 1 దయచేసి ఈ యొక్క పాట షీట్లో ఇతరులకు అందించేదానికి సహోదరుల వైపు కొంతమంది సహాయపడండి. నేను వారికి ప్రతి ఒక్కరు కూడా ఈ సాంగ్ షీట్స్ అందించడం దయచేసి ప్రయత్నించండి. పాట సంఖ్య 1. महिमा घनता नीके ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా మా దేవుడా
Namo
పార్సికి 2 యేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. సంతోషముతో ఎవరు స్వీకరింతురో, సంతోషముతో ఎవరు స్వీకరింతురో, ప్రకటించేదారు తమ రక్షకుడు బాప్తిస్మమునందున. ప్రకటించేదారు తమ రక్షకుడు బాప్తిస్మమునందున. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేదారు. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేదారు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు
చాలా మందికి సభలు తెలియకపోయవచ్చు. చాలా పాత వారికి తెలుసు, ఎస్సి జాన్ గారు సోమాజిగూడలో ఎస్సి జాన్ గారుతో కలిసి అన్న పేరు జెహెస్కేల్ గారు తాను ప్రస్తుతం వచ్చి పంజాబ్ యొక్క ప్రాంతాల్లో సేవ చేస్తూ వస్తుంటున్నారు. ప్రభు కృపను బట్టి తాను మన మధ్యకి రాగలిగింటున్నారు. ఇప్పుడు మనకు హిందీ పంజాబీ 2 సాంగ్స్ తాను పాడతాడు. అవి నేర్చుకునేందుకు మీరు ప్రయత్నించండి. దయచేసి ఇంకా ముందుకు రావాలి. లేచి నిలబడి పాడితే బాగుంటుంది, కానీ కొంచెము పూర్తిగా జరుపుకోవాలి. వీలైనంత వరకు పూర్తిగా జరుపుకోవడానికి మీరు ప్రయత్నించాలి. మీ బైబిళ్ళు మీ ఒళ్ళో పెట్టుకోండి. వీలైనంత ముందుకు జరగాలి. బయట స్థలం లేదు, పూర్తిగా బయట ప్యాక్ అయిపోయింది. అది ఇది రెండే దయచేసి నెమ్మదిగా ఉండండి. హిందీ ఎంతమందికి తెలుసు? మీరు ఇది చాలా సులభమైన రాగము, మీరు నాతో కలిసి పాడవచ్చు. सुनो सुनो भाई बहनों तुमको हम
सुनाते हैं, यीशु आए मुक्ति देने, घर घर में बताते हैं। यीशु आए मुक्ति देने, घर घर में बताते हैं। सुनो सुनो ये भाई बहनों, तुमको हम सुनाते हैं। यीशु आए मुक्ति देने, घर घर में बताते हैं। यीशु आए मुक्ति देने, घर घर में बताते हैं। सुनो सुनो पहली बात है मेरे भाई, कोई बिधर्म नहीं यहाँ। पहली बात है मेरे भाई, कोई बिधर्म नहीं यहाँ। इस दुनिया में सारे लोग हैं, सब कोई पापी यहाँ। इस दुनिया में सारे लोग हैं, सब कोई पापी यहाँ। तो पापी सब मानव सुन लो, तो पापी सब मानव सुन लो, मुक्ति का मार्ग बताते हैं। यीशु आए मुक्ति देने, घर घर में बताते हैं। यीशु आए मुक्ति देने, घर घर में बताते हैं। सुनो सुनो ये भाई बहनों, तुमको हम सुनाते हैं। यीशु आए मुक्ति देने, घर घर में बताते हैं। यीशु आए मुक्ति देने, घर घर में बताते हैं। सुनो सुनो धर्म के काम से मिलता नहीं पुण्य, जितना भी धर्म कमाओगे। धर्म के काम से मिलता नहीं पुण्य, जितना भी धर्म कमाओगे। कर्म करने से कुछ नहीं होता, जितना भी कर्म जताओगे। कर्म करने से कुछ नहीं होता, जितना भी कर्म जताओगे। मुक्ति केवल यीशु मसीह में, मुक्ति केवल यीशु मसीह में, तब से हम समझाते हैं। यीशु आए मुक्ति देने, घर घर में बताते हैं। यीशु आए मुक्ति देने, घर घर में बताते हैं। सुनो सुनो भाई बहनों, तुमको हम सुनाते हैं। यीशु आए मुक्ति देने, घर घर में बताते हैं। यीशु आए मुक्ति देने, घर घर में बताते हैं। सुनो सुनो कितना भी पूजा पाठ करे हम, संसारिक है सारे उपाय। कितना भी पूजा पाठ करे हम, संसारिक है सारे उपाय। परमेश्वर का एक उपाय है, यीशु मसीह के बलि चढ़ाए। परमेश्वर का एक उपाय है, यीशु मसीह के बलि चढ़ाए। अनंत जीवन मुक्ति पावे, अनंत जीवन उसी में पावे। नरक के दंड से बचाते हैं। यीशु आए मुक्ति देने, घर में बताते हैं। यीशु आए मुक्ति देने, घर में बताते हैं। सुनो सुनो ये भाई बहनों, तुमको हम सुनाते हैं। यीशु आए मुक्ति देने, घर घर में बताते हैं। यीशु आए मुक्ति देने, घर घर में बताते हैं। सुनो सुनो यीशु मसीह के बलिदान से सब पापी मुक्ति पाए। यीशु मसीह के बलिदान से सब पापी मुक्ति पाए। जो भी अपने पाप को लेके
यीशु मसीह के शरण जाए जो भी अपने पाप को लेके यीशु मसीह के शरण जाए उसे छोड़ कोई नाम नहीं है उसे छोड़ कोई नाम नहीं है उसे की महिमा गाते हैं आए घर में बताते हैं यीशु आए मुक्ति देने घर में बताते हैं सुनो सुनो ए भाई बहनों तुमको हम सुनाते हैं यीशु आए मुक्ति देने घर में बताते हैं यीशु आए मुक्ति देने घर में बताते हैं सुनो सुनो जीवन का नहीं भरोसा उड़ जावे पल में जीवन का नहीं भरोसा उड़ जावे मरण बाद फिर मौका नहीं है बचाल प्राण तुम अपना जी मरण बाद फिर मौका नहीं है बचाल प्राण तुम अपना जी अभी समय है मन डालो अभी समय है मन डालो बाइबल से समझाते हैं आए तुमके घर में बताते हैं यीशु आए मुक्ति देने घर में बताते हैं सुनो सुनो ये भाई बहनों तुमको हम सुनाते हैं यीशु आए मुक्ति देने घर में बताते हैं यीशु आए मुक्ति देने घर में बताते हैं सुनो सुनो పాట బాగుంటుంది తెలుగులో సువార్త పాట పాడతాము అందరు కలిసి నాతో పాడండి వినరండి ఈ మంచి బోధ జ్ఞాపకమంటే మాటలు వినరండి మంచి బోధ వినరండి మంచి బోధ వినరండి మంచి బోధ వారికి తొలుగు నరక బాధ వినరండి మంచి బోధ తనవు స్థిరము కాదు మనతో ఏమీ రాదు పలికి మాలిన లోకమంది లోకమును నమ్మి దీన్ని వినిపింపవచ్చిన మంది ఏది మన దేవుడంపిన ఘనమైన సువార్త వినండి మంచి బోధ దీన్ని వినులను వారికి తొలుగు నరక బాధ
కొలువైన పురము కాదండి బాగా తలపు చింపారండి దైవ ఫలమే ఫలమని నమ్మి ప్రభు యేసును నమ్మండి వినండి మంచి బోధ దైవ ఫలమే ఫలమని నమ్మి ప్రభు యేసును నమ్మండి వినండి మంచి బోధ దీని వినునన్ను వారికి కొలుపు నరక బాధ వినండి మంచి బోధ వినుటాకెంతాయున్న తనవు పెంచుకున్న తనవు చక్కదనములున్నా ఎన్నో దాన ధర్మము చేసుకున్నా పిల్లలను చూచుకొని మురుగుచున్నా నీకు మనతో నెమ్మది దొరకదన్నా భక్తి మనకు నెమ్మదినిచ్చు ఘన ప్రభుని చారిత్ర మంచి బోధ భక్తి ప్రభువైన యేసయ్య పావన చరిత్ర వినండి మంచి బోధ దీన్ని వినునన్ను వారికి తెలుపు నరక బాధ మంచి బోధ ఒక్కడే దేవుళ్ళు చక్కగా రమ్మని ఎక్కువ మాటలు చెప్పమండి మన చక్కదూల నమ్మకండి వారి చెక్క బొమ్మల మొక్కకండి మనము ఎక్కడ పువ్వుల చూస్తుంది మనము ఎక్కడ బ్రతుకుతే అక్కడే ఉన్నాడు మంచి బోధ మనము ఎక్కడ బ్రతుకుతే అక్కడే ఉన్నాడు మంచి బోధ దీన్ని వినునన్ను వారికి తెలుపు నరక బాధ మంచి బోధ మావంటి వారనుచు మావారు మీరనుచు కేవలము మీ మేలు కోరి మీకు దేవుని నిజమైన దారి చూపా మీ ఊరికి దినపు చేరి నిత్య జీవమిచ్చునట్టు భూమి మనలా వాటికి బోధుతే కారా
మామీగా కోపము బోన కంది నీదేది మా చుట్టూ లేదండి నీ మీద మాకు ప్రేమ ఉంది బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़े जो उसको रोज पढ़ो, सामने कर रखो ना हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. संसार में शब्दों की होती बाइबल. संसार में सबसे सोनी होती बाइबल. पढ़े जो इसको रोज पढ़ो, साबित का कोई ना हो. ओ संसार में सबसे सोनी होती बाइबल. క్షమాకాండము పదిహేను 16 వచనాలు తెలుసుకోగా నిర్గమకాండము 17వ అధ్యాయము 15-16 వచనాలు కలిసి చూద్దాం. Exodus chapter 17, reading all together verse 15 and 16. తర్వాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి ఇంకోసారి చదువుదాం. బైబిల్ చదవగలిగిన వాళ్ళు ఇంకా బిగ్గరగా స్పష్టంగా చదవండి. తర్వాత మోషే ఒక బలిపీఠం కట్టి యెహోవా నిస్సి ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారి మంచి నామమున, మధురమైన నామమున
మహాత్మ్యము గల నామమున, మహిమ గల నామమున, మహోన్నతమైన నామమున యెహోవా నిస్సి మళ్ళీ రావణములలో మీ ప్రజలతో కలిసి ఈ 4వ వార్షికోత్సవ సందర్భాన మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి హెచ్చించున్నట్లు మీరు మాకు సహాయపడినందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ మందిర విషయంలో మీరు చేసిన మేలులు ఉపకారములను బట్టి స్తోత్రములు. మేము తప్పిపోయినా మీరు తప్పిపోలేదు కనుక స్తోత్రములు. మేము నిన్ను విడిచిపెట్టినా మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు కనుక స్తోత్రాలు. మేము మీకు దూరంగా జరిగినా మీరు మాకు సమీపంగా ఉన్నారు కనుక స్తోత్రాలు. మేము నమ్మదగిన వారమైనను నమ్మదగిన దేవుడుగా ఉండి మీ స్వభావమునకు విరోధమైనది ఏది చేయలేదు కనుక మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంతవరకు మీరు మాకు సహాయం చేసి ఎబెనేజరుగా ఉన్నందుకు వందనాలు. సేవ చేస్తున్న వారిని, సేవకులను, పరిశుద్ధులు, బాధ్యత వహించిన వారందరిని బట్టి స్తోత్రాలు. సమీప దూర ప్రాంతాల నుండి చేరి వచ్చిన వారిని బట్టి వందనాలు. మీ వాక్యం మాకు అనుగ్రహించు. మీ వాక్యం బయలుదేరుతోడని వెలుగు కనుక ఆజ్ఞాపించు. మీ వాక్యము సత్యము గనక మీ వాక్యం అందు మమ్మల్ని ప్రతిష్ఠించు. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచు. యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును 430 సంవత్సరాల బానిస సంఖ్యలలో నుండి విడిపించి గొర్రెపిల్ల రక్తం ద్వారా వారు బయటికి వచ్చిన తర్వాత 40 ఏళ్ళు వారు అరణ్యములో ప్రయాణం చేసి పాలు తేనెలు ప్రవహించు దేశంలో చేరాలని సంకల్పించినాడు. ఈ సంకల్పం అంత తేలిగ్గా సులువుగా ఎర్రటి వారి మార్గం మీద నడకగా సాగిపోలేదు. రకరకాల ఇబ్బందులు, పోరాటములు, యుద్ధములు, ఎదిరింపులు, వీటన్నిటి మధ్యలో దేవుడు వారికి సరిపోయిన వాడు అని రుజువు చేశాడు. ఇక్కడ సాక్ష్యం ఏర్పాటు చేసిన తర్వాత ప్రభువు కూడా ఇదంతా పూల పాంపని నేరుగా అన్ని తేలిగ్గా ఉంటాయని ఉద్దేశం కాదు. రకరకాల పరిస్థితులన్నింటిలో దేవుడు అంతిమ విజయశాలి. అలాగే ఈ 4 సంవత్సరాలు భద్రపరిచి కాపాడి నడిపించిన ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకుని మనమందరం చేరి ఆయన స్తుతించి మరలా మనల్ని తిరిగి ఆయన ప్రతిష్ఠించుకోవడం ఆయన అభీష్టం. అందుకే ఈ యెహోవా నిస్సి, యెహోవా ధ్వజము అనే సందర్భమేమో మీరు అనుమతిస్తే కొన్ని విషయాలు మనం వాక్యం ఆధారం చేసుకుని పరిగెలుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇశ్రాయేలు రామసేసు అనే స్థలంలో నుండి బయలుదేరి వచ్చిన తర్వాత వారు ఇప్పుడు రెఫీదీము అనే స్థలంకి వచ్చినారు. మొట్టమొదట ఇశ్రాయేలుతో యుద్ధం చేసిన వారే ఈ అమాలేకి. చాలా కరడుగట్టిన వాళ్ళు, క్రూరులు, జాలి కనికరం లేనివారు. ఎవరినైనా సరే ఇట్లే బిడ్డల దండ వల్లే నాకేసేవాళ్ళు. ఇలాంటి వారితో దేవుడు యుద్ధం చేయడానికి ఇశ్రాయేలుని అనుమతించినాడు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మొదట మనం ఏమనుకున్న భవిష్యత్తు మనం ఐగుప్తులో నుండి విడుదల పొందింది దేవుడి చిత్తం కాదేమో, ఇలా వచ్చింది దేవుడి చిత్తం కాదేమో, మనం దేవుడి చిత్తాన్ని కలపడి చేసుకున్నామేమో, అందుకే యుద్ధం జరిగింది. ఏ యుద్ధం లేకపోతే దేవుడి చిత్తంలో ఉన్నట్లేమో మనం అనుకుంటాం. కానీ మోషేలాగా దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వ్యక్తి దేవుని ప్రజలను నడిపిస్తున్నప్పుడు కూడా యుద్ధం కలుగుతుందా?
దేవుడు పగల మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం ఉంచినప్పుడు కూడా యుద్ధం కలుగుతుందా? దేవుడు పైన మన్నాను కురిపించినప్పుడు కూడా యుద్ధం కలుగుతుందా? దేవుడు బండలో నుండి నీడు ప్రవహింపు చేసినప్పుడు కూడా యుద్ధం కలుగుతుందా? అంటే దేవుడు సదుపాయాలన్నీ పెట్టి యుద్ధం చేశాడా? లేదా యుద్ధము అనుమతించినాడా? అని రకరకాల ప్రశ్నలు వస్తాయి. కానీ ఇవన్నీ మన మేలు కొరికి, మన క్షేమం కొరికి. దేవుడు చేయనదంతయు నమ్మకమైనది. ఆయన ఎప్పుడూ పొరపాటు చేయడు, తప్పు చేయడు. కనుక రెఫ్యూజీయం అనే స్థలంలోనికి వాళ్ళు వచ్చినారు. రెఫ్యూజీయం అంటే ప్లేస్ ఆఫ్ రెస్ట్, విశ్రాంతి కలిగించే స్థలము అని అర్థం. అక్కడ అమాలేకీయులు ఇశ్రాయేలుతో పోరాటానికి యుద్ధం చేయడానికి వచ్చినారు. దేవుడు ఎందుకు ఈ యుద్ధం అనుమతించినాడు? చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒక కారణం ఏంటంటే, ఈ యుద్ధం లేకపోతే యెహోషువ మనకు తెలియదు, వచ్చేవాడు కాదు. యెహోషువ అనే మాట, ఆయన వ్యక్తిత్వము మొదటి ఇక్కడే ప్రస్తావనలోకి వచ్చింది. యెహోషువ లేకపోతే మోషే చనిపోయిన తర్వాత నడిపించేది ఎవరు? మనలాంటి మనలాంటి ముందుకు నడిపిస్తామని మీరు అనుకుంటారా? ఎక్కడ నడిపించుంటారు మరి? వెనక్కి నడిపించాల్సిన పని లేదు. వాళ్ళు ఎప్పుడో రెడీగా ఉన్నారు ఎన్నికపోవటానికి. బైబిల్లో రాయబడింది, మమ్మల్ని ఇక్కడ దాకా ఎందుకు తెచ్చిన అరణ్యంలో సమాధులు వరకనా, ఆయనకు పోయి ఎంత బాగుండేదని అనుకున్నారు. కనుక దేవుడు కొంతమందిని సిద్ధం చేసినాడని తెలియజేయటానికి, తన గొప్పతనం చూపించడానికి, తన చిత్తంలో ఉన్న వ్యక్తుల్ని ప్రజలకు చూపించడానికి మోషేని అనుమతించినాడేమో. అందుకే బట్ ఫర్ దిస్ వార్ జాషువా వుడ్ హ్యావ్ బీన్ దేర్. మోషే యుద్ధం లేకపోయింటే యెహోషువ మనకు కనపడేవాడు కాడేమో. కనుక ఇలాంటి పరిస్థితుల్లో యెహోషువ లాంటి వాళ్ళను దేవుడు మనకు బయటికి తెస్తాడు. అలాగని యుద్ధాలు చేస్తామా? అట్లనరా, యుద్ధశాలి. ఆయన పేరే యుద్ధశూరుడైన యెహోవా. 1 సమూయేలు 17 చెప్పాడు, దావీదు అన్నాడు యుద్ధము యెహోవా. కనుక మన జీవితంలో కూడా రకరకాలు వస్తుంటాయి. వ్యక్తిగత యుద్ధము, కుటుంబ యుద్ధము, సమాజంలో యుద్ధము, ఆఫీసులో యుద్ధం, అన్ని యుద్ధాలు. కానీ కొత్త నిబంధనలో రాయబడింది, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి. దుర్గాన్ని పడగొట్టే గొప్ప యుద్ధోపకరణాలు ప్రభు మనకి ఇచ్చినాడు. సరే, ఇక్కడ ఆ యుద్ధంలో జయం పొందిన తర్వాత మోషేకు ఉన్న మంచి అలవాటు ఏంటంటే బలిపీఠం కట్టాడు. దానికి పేరు పెట్టాడు యెహోవా నిస్సి, యెహోవా ధ్వజము. ధ్వజము అంటే జెండా. జెండాలు చూడండి, ఎలక్షన్లకు మునుపు ఈ వీధుల్లో అన్ని పార్టీలు జెండాలు కనిపించింటాయి. ఎలక్షన్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏ పార్టీ జెండా ఉంటుంది? ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ జెండా ఉంటుంది. మిగతా జెండాని ఎవరు తీసుకెళ్ళారు? మరి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళరు. ఎప్పుడైనా చూసినారా మీరు? ఎవరైతే పార్టీలు ఓడిపోయినారో వాళ్ళు మొన్నకు జెండాలు వాడిపోయింటారు. ఓడిపోయిన వాళ్ళు వచ్చి జెండాలు తీసుకెళ్ళరు. ఫ్లెక్సీలు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళరు. ఎవరు తీసుకెళ్తారు కానీ ఎవరు గెలిచినారో వాళ్ళ జెండానే ఉంటుంది. కనుక జెండా మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే విజయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ కూడా యెహోవా నిస్సి, ధ్వజము అంటే జెండా అని అర్థం. మన భారతదేశంలో కూడా మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు జెండా ఎగిరేసినారు. అది ఇప్పటికీ ఆగస్టులో, జనవరిలో జరుగుతూనే ఉంటుంది. అంటే విజయం జ్ఞాపకం చేసుకోవడానికి ఒక సూచన. బైబిల్లో ఈ జెండాలు, ధ్వజాలు 5 సందర్భాల్లో ప్రస్తావించబడ్డాయి కనీసం. మీరు అనుమతిస్తే ఒక్కొక్కటి చూడటానికి, త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ పరిచయమైన మొదట జెండాను దేవుని యొక్క వాక్యంలోనే కీర్తనలో చూస్తాం. 20వ కీర్తన 5వ వచనం. 20వ కీర్తన 5వ వచనం. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయించున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము అంటే అర్థం ఏంటి? జెండా. యెహోవా నిస్సి అని ఉండేసి కింద ఏమని రాస్తారు? ధ్వజము. 5 రకాలైన ధ్వజాలు, జెండాలు. మొదటి ధ్వజం ఏంటి? బ్యానర్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ ధ్వజం. 20వ కీర్తన 5వ వచనం మనం చదివాం కదా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయించున్నాం.
కనుక మొదటి జెండా యేసుక్రీస్తు ప్రభువే మన రక్షణ. ఆయన ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది. 3వ కీర్తనలో చెప్పబడింది, ద సాల్వేషన్ బిలాంగెత్ అంటు ద లార్డ్. రక్షణ యెహోవాదే. అందరము పాపులమై ఉన్నప్పుడు, దేవుని రక్షణకు దూరమై ఉన్నప్పుడు, మరి ఏ నామమున మనకు రక్షణ లేనప్పుడు, రక్షణ లేకపోతే మనం మానపాత్రమైన నరకానికి పాత్రమైనప్పుడు రక్షించుట కొరకై రక్షకుడి భూమి మీదకి వచ్చినాడు. మత్తయి 1:21 చెప్పబడింది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించింది. ఎవరైనా యేసు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. ఎవరు రక్షిస్తాడు? ఎవరు పాపులు? ఎంత దాకా ఎక్స్ప్రెస్ మాత్రం వచ్చినారు, ఇప్పుడు పల్లె వెళ్ళదు మాత్రం ఆగిపోయారు. ఎవరు పాపులు? వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. మనందరం అక్కడ మత్తయి 1:21 ప్రకారం ఎవరు ప్రజలు? ఎవరు పాపులు? కన్న ప్రజలు. కన్న ప్రజలు ఎవరు? కన్న ప్రజలు ఎవరు? పాపులు. పాపులు ఎవరు? వెనకది ముందు దానికి ఎప్పుడు దానికి ఇంత ఆలోచిస్తారు ఏంటమ్మా? కన్న ప్రజలు ఎవరు? మన పాపులు. పాపులు ఎవరు? కన్న ప్రజలు. కనుక ఆయన ప్రజలందరూ ఎవరు? పాపులు. పాపులందరూ ఎవరు? వెరీ గుడ్. ఇప్పుడు కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా. కనుక ఎవరు తప్పించుకోవటానికి లేదు ఈ నిర్వచనంలో నుండి. అందుకే రోమపత్రికలో రాయబడింది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. నాలో పాపము లేదని 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒక వ్యక్తి చెప్పాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఆయన నాలో పాపం ఉందని వీళ్ళు ఎవరు స్థాపించగలరు? కోసం మనం దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. నాలో పరిశుద్ధత ఉందని మీలో ఎవరు స్థాపించగలరు? నాలో మంచి ఉందని మీలో ఎవరు స్థాపించగలరు? నాలో పవిత్రత ఉందని మీలో ఎవరు స్థాపించగలరు? కనుక మనలో ఉన్నవన్నీ కేవలం పాపమే. అందుకే రోమపత్రికలో చెప్పబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి. మత్తయి ఆదికాండంలో చెప్పబడింది, మనుష్యుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి తలంపులలోని ఊహలన్నీ కేవలము ఎల్లప్పుడూ చెడ్డవి. ఆల్వేస్ వికెడ్. కనుక మనుషులు ఎవరైనా సరే, పట్టణంలో ఉన్నా గ్రామంలో ఉన్నా, చదువున్నా లేకపోయినా, నాగరికత ఉన్నా లేకపోయినా, అందం ఉన్నా అందవిహీనంగా ఉన్నా, ఆరోగ్యం ఉన్నా అనారోగ్యంతో ఉన్నా, డబ్బున్నా డబ్బు లేకపోయినా, ధనవంతులైనా పాదులైనా, ఎవరైనా సరే అందరూ వాక్యం అనుసరిస్తుందంటే పాపము అనే దాని కిందకి వచ్చింది. అంటే దేవుడు మనిషిని పాపం కింద బంధించి వెళ్ళని ఇష్టపడలేదు. ఆ పాపము నుండి మనిషిని విడిపించాలని సంకల్పించినాడు. అందుకే దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. పాపం మోసుకోవటానికి వచ్చినాడు. యోహాను సువార్త 1:8 చెప్పబడింది, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభు వచ్చినాడు. పాపం ఎరగని దేవుడు, పాపము చేయని దేవుడు, పాపము తెలియని దేవుడు మనందరి కొరకే పాపముగా చేయబట్టడానికి శిలువ మీదకి వెళ్ళాడు. 2వ కొరింథీయులో చెప్పబడింది, మనం దేవుని నీతి అన్నట్లు పాపం ఎరగని ఆయన మన కొరకు పాపముగా చేయబడెను. కనుక పాపం ఎరగని యేసు ప్రభు శిలువ మీదకి వెళ్ళి మన పాపాన్ని మోసుకుని తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, రక్తము కార్చి చనిపోయి సమాజం తిరిగి లేపబడ్డాడు. ఆ ప్రభు దినాన్ని రానయ్యున్నాడు. ఆ శిలువ జెండా మనిషినికి క్షమాపణ కలిగిస్తుంది. ఆ శిలువ ధ్వజం అక్కడ సాతానును ఆయన ఓడించినాడు. అందుకే కొలస్సీ పత్రికలో రాయబడింది, ఆయన మన పాపములు, మనకు విరోధముగా ఉన్న విధి రూపకమైన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును శిలువకు కొట్టి చేవ్రాతను తుడిచి దానిని ఎత్తివేసి ఆ అపరాధములన్నింటినీ క్షమించి ఇప్పుడు ఆయనతో కూడా మనల్ని లేపుతున్నారు.
ఇది ఉచితంగా కలిగిన క్రియ. దీనికి మనం ఏం చెల్లించలేదు. దీనికి దేవుడే సమస్త క్రయాన్ని చెల్లించినాడు. 49వ కీర్తన 9వ వచనంలో చెప్పబడింది, వారి ప్రాణ విమోచన క్రయధనము గొప్పది, అదెన్నడికి తీరక అట్లుండవలసిందే. కనుక మన పాపముల కొరకై చనిపోవటానికి ముందుకు ఎవరు వస్తారు? మన దోషాల కొరకై చనిపోవటానికి ఎవరు ఇష్టపడతారు? మన పాపం మోసుకోవటానికి ఎవరు ముందుకు ఆలోచిస్తారు? మన అతిక్రమాలు, మన శాపం అన్నిటినీ మనపూర్వకముగా ఇష్టపూర్వకంగా యేసు ప్రభువు శిలువలో భరించి రక్తము కార్చిన కార్యం చేత ఇప్పుడు రక్షణ మనకు ఉచితముగా దేవుడు సిద్ధపరుచుతాడు. ఈ రక్షణ ధ్వజం, దిస్ ఇస్ ఎ బ్యానర్ అంటే అర్థమైంది. పాపం ఓడించబడింది, మరణం ఓడించబడింది, సమాధి ఓడించబడింది, శత్రువు ఓడించబడ్డాడు. రోమపత్రికలో చెప్పబడింది కదా, 16వ అధ్యాయంలో సమాధానకర్త దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రం సాతాను ఓడించబడ్డాడు. ఇక కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయంలో మానవా నిన్ను ఎక్కడ ఓ సమాధి విజయము, యేసు ప్రభువు శిలువలో సమస్తాన్ని ఓడించి విజయం సంపాదించి మనకు రక్షణ వస్తుంది. కనుక మొట్టమొదట ఈ రక్షణ ధ్వజము, బ్యానర్, జెండా ఆయన మన మీద ఎత్తడానికి ఇష్టపడ్డాడు. అంటే అర్థమేంటి? ఆయన మనలను రక్షణతో అలంకరించి జెండా గౌరవాన్ని జ్ఞాపకం చేస్తుంది, సూచన జ్ఞాపకం చేస్తుంది. ఇలా చాలా మందికి తెలుసు కదా, కొంతమంది పార్టీలు జెండాలు మోసుకొని తిరుగుతుంటారు. వాడి 100 అయినా సరే జెండా ఉంటే వాడు గౌరవం ఉంటుంది. ఇంతకుముందు మీకు తెలుసు అనుకుంటా, సమైక్య అంటే ఆంధ్ర తెలంగాణ రెండు కలిసినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి దాదాపు వెళ్తుంటే అందరూ బంద్ చేసి రకరకాలు చేసినారు. ఏదైనా పనుండి ఈ ఊరి నుండి ఆ ఊరికి ఎవరైనా చనిపోయి ఉంటే, పెళ్ళి ఉంటే వాళ్ళు పోయే వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళని కూడా కొట్టేస్తున్నారు, వాళ్ళని కూడా ఆఫ్ చేస్తున్నారు. కనుక వాళ్ళు ఏం చేసినారంటే ఆ 2 వీలర్ కానీ కారు కానీ జెండా పెట్టినారు. జెండా పెట్టి రాజశేఖర రెడ్డి గారు బాగుంటే ఇంకెవరు ఆపుతారు? ఏ ఊళ్ళో ఆపుతారు? ఎందుకని వాళ్ళే పోతున్నారు అనుకుంటారు. ఇక్కడ నుండి అక్కడికి అదే పార్టీ కార్యకర్తలే పోతున్నారు అనుకుని అలాగే వదిలేసిన. అలాగే మాకు వేరే పనులు ఒక దగ్గర ఉంది, ఒక దగ్గరికి వెళ్ళేది. కనుక మా చాలా తెలివైన బ్రదర్ నడుపుతున్నాడు ఆయన బండి, ఆయన కూడా జెండా పెట్టేసినాడు ముందు. జెండా వారికి కనిపిస్తుంది, జెండా వారికి భద్రత ఇస్తుంది, జెండా వారి మార్గం సుధానము చేస్తుంది. మన మీద కూడా రక్షణ జెండా, క్రీస్తు జెండా అది మన మీదకి వచ్చింది. కనుక ఇప్పుడు మనకు ఆ భద్రత, మనకు ఆ సౌలభ్యత అనుగ్రహించి. వీళ్ళు కొంతమందికి తెలుసు అనుకుంటా, ఎవరైనా దేశంలో మిలిటరీలో ఇలాంటి దాంట్లో చనిపోతే వారి పాత దేహానికి అంటే వారు చనిపోయిన శవాన్ని మన శవం అంటాం కదా, భౌతిక కాయానికి మన దేశపు జెండా చూస్తారు, పెద్దగా తీసుకోవచ్చు. ఇది వారి గౌరవం, వారు చేసిన సేవకు గుర్తింపు. కనుక జెండా వారికి ఎనలేని గౌరవాన్ని తీసుకొని వస్తుంది. రక్షణ కూడా అలాంటిది. మన పాపం చేత దేవోగ్రతకు పాత్రలమై నరకం వైపు పెడుతుండగా దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువును మన కొరకు పంపించి ఇప్పుడు మట్టిలో నుండి ఇంటకి తీసుకొని దరిద్రులను ధనవంతులుగా చేసి, మరణములో నుండి జీవులను తెచ్చిన, చీకట్లో నుండి వెలుగులోనికి తీసుకురొచ్చి, బంధకాల్లో నుండి స్వేచ్ఛలుగా మనం చేసి, నరకము నుండి పరలోకములోనికి తీసుకుని వచ్చి, సాతాను దాసత్వములో నుండి యేసు ప్రభు యొక్క స్వేచ్ఛ వాతావరణంలోకి తీసుకుని వచ్చిన దేవుడి కృప. కనుక ఈ 4వ వార్షికోత్సవ సందర్భాన ఇంకెవరైనా యేసు ప్రభుని అంగీకరించకుండా ఉంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి, మారు మనసు పాప క్షమాపణ పొందండి. ఒకవేళ అలా పొందకపోతే మీరు ఎలాంటి యానివర్సరీకి వచ్చినా దేవుని మాటలు విన్నా మీకు ఏమంత ఆత్మీయ ఉపయోగం ఉండదు. కానీ ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షించబడతారు. ఎవరైతే రక్షించబడ్డామో మనకు కలిగిన ఈ రక్షణ బైబిల్తో వాటితో కొనసాగించుకోవాలని ఈ వార్షికోత్సవ సందర్భాన కోరబడుతున్న ఇది గొప్ప రక్షణ. బైబిల్లో రాయబడింది, ఇది నిత్యమైన రక్షణ. దీని రక్షణలోనికి చాలా మంది జ్ఞానం రాలేకపోయారు, ధనవంతులు రాలేకపోయారు, తెలివైన వారు రాలేకపోయారు,
అందమైన వారు రాలేకపోయారు, గొప్పవారు రాలేకపోయారు. గ్రంథులు రాసిన మొదటి 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, మీలో జ్ఞానమైన వారు కొంత సిగ్గుపట్టారు కొరకు అజ్ఞానమైన వారిని ఏర్పరచబడిన వారు రక్షణ ఆశీర్వాదంలోనికి దేవుడు మనం తీసుకుని వచ్చినాడు. అందుకే బైబిల్లో రాయబడింది, రక్షణ పొందుటకే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, కానీ ఉగ్రత పాత్ర అవటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక రక్షించబడిన మనము ప్రభువా రక్షణ పొందడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకుని సహవాసం ఇచ్చిన ఈ రక్షణ కొరకై స్తోత్రములు అని విమోచించబడిన ఆత్మ దేవుణ్ణి ఈ వార్షికోత్సవ సందర్భాన కృతజ్ఞత మనస్సుతో పూజించాలని కోరబడుతున్నాను. అక్కడ మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాను. యెహోవా ధ్వజం. దానికి మొదటి ధ్వజం ఏంటి? రక్షణ ధ్వజం, బ్యానర్ ఆఫ్ సాల్వేషన్. రెండవ ధ్వజం ఏంటి? 60వ కీర్తన 4వ వచనం అనుకుంటా. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీవు ఒక ధ్వజము నిచ్చి ఉన్నావు. నీ యందు భయభక్తులు గల వారికి నీవు ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. ఎందుకంటే ధ్వజం అంటే బ్యానర్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. ధ్వజం అంటే జెండా, బ్యానర్ అదే అర్థం. కనుక ఏంటి బ్యానర్ అంటే సత్యము నిమిత్తము. జెండా ఎందుకు ఉంటుందమ్మా? జెండా ఎందుకు ఉంటుంది? జెండా మర్చిపెట్టి మన పర్సులో పెట్టుకోవటానికి, మర్చిపెట్టి ట్రంక్లో పెట్టుకోవటానికి, మర్చిపెట్టి లాకర్లో పెట్టుకోవటానికి, దానికైనా జెండా. జెండా ఎందుకు ఉంటుంది మరి? ఎగరవేయటానికి. వెరీ గుడ్. ఎంత ఎగరేయాలంట? ఇక్కడే రాశారు, సత్యమును బట్టి ఎత్తి పట్టడానికి. కనుక జెండా దాచిపెట్టేది కాదు, ఎక్కడో మూలకు ఎవరు కనబడుకోకుండా పెట్టేది కాదు. అలా జెండాలు పెడతారు ఎవరైనా పార్టీ వాళ్ళు, అలాగే పెట్టింటారు. మరి పెద్దగా అందరూ కనపడేటట్టు ఇంట్లో ముందు కానీ, బండ్ల ముందు కానీ, బయట జంక్షన్లో కానీ ఎక్కడ ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా కనపడేటట్టు పెట్టింటారు. కనుక మనం కూడా ఈ జెండా, ధ్వజం ఏంటి? ఆ ధ్వజం అంటే సత్యమును ఎత్తి పట్టుట కొరకాయి. సత్యం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. బైబిల్లో రాయబడింది, యేసు ప్రభువు శిలువ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన అన్నాడు, ఒక పెద్ద ఆఫీసర్, సత్యం అనగా ఏమి? సత్యం గురించి నేను సాక్ష్యం ఇచ్చుటకు పుట్టితిని, బోర్న్ టు టెస్టిఫై ఆఫ్ ట్రూత్. కనుక క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే ట్రూత్, సత్యం. యోహాను సువార్త 14:6 నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, Thy word is truth, consecrate us in thy truth. నీ వాక్యము సత్యము, అందు మమ్మును ప్రతిష్ఠించుము. కనుక తండ్రి అయిన దేవుడు సత్యము, కుమారుడైన దేవుడు సత్యము, పరిశుద్ధాత్ముడైన దేవుడు సత్యము, తర్వాత ఏంటి? వాక్యము సత్యము. తర్వాత 5వది ఆఖరిది ఎవరు సత్యము? సంఘము సత్యం. సత్యము అనే స్తంభాలు సంఘానికి ఎలాగున్నాయంట? ఆధారం. తిమోతి పత్రికలో మాట చెప్పబడుతున్నాయి. కనుక యేసుప్రభువుకు వదిలిపెట్ట మన సత్యం ఎక్కడికి వెళ్ళటానికి కుదరదు. సత్యం ఎలా ఉంటుందంటే చాలా మంది ఫ్రెండ్స్ని తీసుకొని వస్తుంది. సత్యానికి ఫ్రెండ్స్ ఎక్కువ, ఒకటే రాదు. సత్యానికి 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ కీర్తనలో చెప్పబడింది. మన సమయాన్ని వాటి మీద చూసుకోవట్లేదు. కనీసం 5 మంది స్నేహితులు ఉన్నారు సత్యానికి. మీకు తెలుసా ఎవరు ఉన్నారు స్నేహితులు సత్యానికి? అసలు సత్యం స్నేహితులు ఉన్నారని తెలుసా అమ్మా? సత్యానికి నీతి, వెరీ గుడ్, మంచి స్నేహితులు చెప్పారు. సమాధానం, వెరీ గుడ్. అంటే ఇంక అన్ని మరి చెప్తున్నారు వెరీ గుడ్ అంటే, ఏం చెప్పినా గుడ్ అంటున్నాడనే. కీర్తనలో సత్యాన్ని గురించి 5 మంది స్నేహితులను ప్రస్తావించినాడు. సరే, ఇప్పుడు నేను అది చెప్పట్లేదు, కానీ దేవుని యొక్క సత్యమును ఎత్తి పట్టుటకై, అంటే యేసు ప్రభు వారిని ఎత్తి పట్టుటకై, వాక్యమును ఎత్తి పట్టుటకై, పరిశుద్ధాత్మ దేవుని ఎత్తి పట్టుటకై ఆయన మనకు ధ్వజం ఇచ్చిన బ్యానర్ ఆఫ్ సాంక్టిఫికేషన్. ఆయనే మన పరిశుద్ధత. ఆయన ఎత్తి పడుతున్నామంటే అర్థమేంటి? అపవిత్రులంతా జెండా పట్టుకురావడానికి కుదరదు కదా.
బైబిల్లో రాయబడింది ఏమని? యెహోవా సేవోపకరణము మైవర్లారా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోరండి. బీ హోలీ, పరిశుద్ధులైనడు. బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. నేను పరిశుద్ధమైన ప్రకారం మీరు పరిశుద్ధులైన. పరిశుద్ధత దైవ లక్షణం. ఇది మనుషులు ఎవ్వరు చెప్పలేరు, దేవుడు తప్ప. అందుకే ఆదికాండం ఆరంభ అధ్యాయంలోనే మనం చూస్తాం, దేవుడు దానిని పరిశుద్ధపరచను. ఈ సాంక్టిఫైయింగ్. కనుక సాంక్టిఫికేషన్, పరిశుద్ధత దైవ లక్షణం. ఆయన యెషయా 6లో చెప్పబడినట్లు పరిశుద్ధుడు 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 అని మానక. మన గురించి ఏం చెప్పాలా? మీరు సిగ్గుపడతారేం కదా, అపరిశుద్ధుడు అపరిశుద్ధుడు అపరిశుద్ధుడు. ఎవరంటున్నారు అట్లా? మనమని ఇక్కడ దాచుకోవద్దండి. ఎవరంటున్నారు అలాగా? కొత్త నిబంధనలో, స్వార్థలో రోగం వచ్చిన వాడు లేదా పాత నిబంధనలో కుష్ఠరోగం కలిగిన వాడు ఏం చెప్పాలా? అపవిత్రుడను అపవిత్రుడను అపవిత్రుడను. కనుక దినాల కుష్ఠరోగం అనేది అపవిత్రతకు పోలికగా కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత అదే మన పాపానికి సాదృశ్యమైన సంగతి మనకు బాగా తెలుసు. కనుక ఈ అపవిత్రమైనది ఎవరు తీసివేస్తారు? పవిత్రత ఎవరిస్తారు? అపవిత్రం ఇంకా అపవిత్రంగానే చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాక్మంతికి అదే పని చేస్తుంది. అయితే అపవిత్రుడిని పవిత్రుడిగా చేసేది అపవిత్రత ఒక అంటురోగం, పాపము ఒక అంటురోగం. కరెక్ట్ మీకు అర్థమైన భాషలో చెప్పనా? కరోనా వైరస్ గ్లోబల్ థ్రెట్. కనుక కరోనా వైరస్ కంటే ఇంకా భయంకరమైనది ఏంటంటే పాపం. కరోనా వైరస్ కొంతమందినే చంపుతుందేమో, కొన్ని ప్రాంతాలకి, పట్టణాలకి, దేశాలకే పరిమితమేమో. ఈ పాపం అనేది 250 దేశాల, ప్రపంచంలోని దేశాలన్నిటికీ పట్టి పీడిస్తుంది. అన్ని వయసులని, అన్ని రకాలైన వారిని, అందరినీ పట్టి పీడిస్తుంది. అది రక్షించబడిన తర్వాత ఈ పాపం నుండి క్షమాపణ పొంది శుద్ధులు కావటానికి ఆయన పరిశుద్ధత ఏర్పాటు చేశారు. అందుకే ఆయన రక్తం దగ్గరికి వచ్చి కడిగి శుద్ధీకరించబడి పరిశుద్ధులుగా చేయబడుతున్నాం. 4వ వార్షికోత్సవ సందర్భాన మమ్మల్ని పరిశుద్ధపరిచి మమ్మల్ని కూడా వాడుకుంటాం. పరిశుద్ధత, సత్యము అనే ధ్వజము మేము ఎత్తి పడుతున్నాం. అక్కడ మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు తెచ్చున్నాం. మొదట ధ్వజం ఏంటి? రక్షణ ధ్వజము, బ్యానర్ ఆఫ్ సాల్వేషన్. రెండవ ధ్వజం ఏంటి? సత్యము, బ్యానర్ ఆఫ్ సాంక్టిఫికేషన్, పరిశుద్ధత అనే ధ్వజం. మూడవ ధ్వజం చూస్తే యెషయా గ్రంథం 13వ అధ్యాయం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. చెట్టు లేని కొండల మీద ధ్వజము నిలువబెట్టుడి, ఎలుగెత్తి వారిని పిలిచి. ధ్వజము ఎక్కడ? ధ్వజము కొండ మీద. కొండ ఏ జ్ఞాపకం చేస్తుంది? వెరీ గుడ్. నేను మరి అంత డీప్ మీనింగ్ చెప్పొద్దండి, మళ్ళీ నేను ఎక్కడ చెప్పాల్సి వస్తుందని. అందుకే నేను మామూలుగా కేజీ మీనింగ్ చెప్తా, నేను పీజీ మీనింగ్ చెప్తా. కనుక 20వ అధ్యాయం నిర్గమకాండంలో మనం చూస్తే కొండ మీద మోషేకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అంటే కొండ ఏ జ్ఞాపకం చేస్తుందంటే దేవుడు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. బ్యానర్ ఆఫ్ స్క్రిప్చర్స్, వాక్యం అనే ధ్వజం. కనుక ఆ ధ్వజాన్ని కొండ మీద ఎత్తి ప్రజలందరూ ఏం చేయాల? సంజ్ఞలు చేసి పిలవాలి, లేకపోతే వాళ్ళు రారు. ఎందుకంటే బోర ధ్వని, దేవుని వాక్యం అనే ధ్వని. ఆ వాక్యం వినటానికి లోపలందరుగా ప్రభు దగ్గరికి రావాలని ఆయనకి కోరిక, వారు మార్చబడాలని ఆయనకి ఇష్టం. కానీ మనకేంటంటే వాక్యం వినేదాకా వింటాము, ఆ తర్వాత కుక్కతో ఒక వర్గల మాదిరి కలపతో కలిసి ఏడాది ఉతికినా కలిపే కానీ నలుపు కాదు.
ఎలక తోక తెచ్చి ఏడాది ఉతికిన నలుపే గాని ఈ ఎలక తోకను 4 ఎడరెట్టు ఉతికినా ఇది తెల్లగైందని అలాగుందా? ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంకా తెల్ల కాకపోయినా పర్లేదు, నల్ల కాకపోతే సంవత్సరం. లూకాసు సువార్త 21:38. ప్రజలందరూ ఆయన మాట వినుటకు చూడండి దేవాలయంలో ఆయనకు ప్రజల కాడ వచ్చుండేది. దేవాలయంలో ఎవరి దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆయన మాట వినటానికి. ఎప్పుడు వచ్చారు? మనం ఎప్పుడు వస్తాం? అసలు పెద్దల కాడంటేనే మనకు తెలియదు, అదేం పదం అనుకుంటా. ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది, మీరు జవాబు చెప్పాలా? వాడు బయట ఉద్యోగానికి పోరా, చదువుకోవటానికి పోరా, చేతి పని చేసుకోవటానికి పోరా, వాళ్ళకి ఏం పనులు లేవా? ఉన్నాయా లేవా? మరి ఎప్పుడు పోతారు? పనికి పెద్దలు కడపోతే వాక్యం ఎలాగొస్తారు పెద్దలు కదా? ఇక్కడ రాయబడి కొంతమంది వచ్చి సేవకులు వచ్చి, ఖాళీగా ఉన్న వాళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళు వచ్చి, ఈఆర్ఎస్ బిఎస్ఎన్ఎల్ తీసుకున్న వాళ్ళు వచ్చి రాయలే. ఇక్కడ ఏం రాశారమ్మా? ప్రజలందరూ. ఇది చాలా ఆశ్చర్యం ఇస్తుంది నాకు. ఇది జరుగుతుంది, సాధ్యమేనా? ఇప్పుడు చూడండి యోహాను సువార్త 8:2. జాన్ చాప్టర్ 8:1. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యుద్ధకు వచ్చింది కనుక ఆయన కూర్చుండి వారికి బోధించు. ఇక్కడ కూడా కామన్ వర్డ్ ఏంటి? పెద్దల కడ. వెరీ గుడ్. ప్రజలందరూ. ఇక్కడికి యోహాను సువార్తలో ప్రజలందరూ పెద్దల కడ వచ్చినారు, దేవాలయంలో, ఇంటి దగ్గర కాదు. అలాగే లూకాసు సువార్తలో కూడా ప్రజలందరూ దేవాలయంలో పెద్దల కడే. ఇక్కడికి దేవుని వాక్యము అనుదినం ప్రకటించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు పెద్దల కడ దేవాలయంలోనికి వెళ్ళేది ఆయనకు అలవాటు ఉంది. ఆయనతో పాటు ప్రజలైన వారికి కూడా అలవాటు ఉన్నట్లు వాక్యంగా మనము గమనిస్తూ ఉన్నాం. కనుక మంచి అలవాటు అనుదినము దేవాలయం. దేవుని యొక్క వాక్యం వినిపించబడుతుంది. నేను మాట చెప్తే మీరు అనవచ్చు, ఈ మందిరికి వస్తేనే వాక్యం చెప్పాలా? నువ్వు ఇంతే టీవీలో బాగా చెప్తారు బ్రదర్, కరెక్ట్ బాగా చెప్తారు కనుక వాళ్ళు టీవీ స్పీకర్లు అయ్యారు. బాగా చెప్పట్లేదు కనుక మేము ఇంత మాత్రం ఉన్నాం. అంతేనా? అక్కడే బాగుంది, యూట్యూబ్లో బాగుంది బ్రదర్, అక్కడ కూడా అవును కరెక్టే, మీరు చెప్పేవన్నీ కరెక్టే. కానీ ఇప్పుడు నేను చెప్తా, అక్కడే ఇస్రో ఉన్నాడా టీవీలో? ఏమా ఆశ్చర్యం చూస్తున్నారు? దేవుని మందిరంలో ఏముంది? దేవుడు ఉంటాడు. టీవీలో అన్ని పెడుతుంటాను ఛానల్, ఒకసారి వాక్యం వింటాం, ఒకసారి ఇంకా డాష్ కూడా. బైబిల్లో అలాగ కాదు, మందిరంలో అలాగ కాదు. మందిరంలో వింటే వాక్యం వింటాం, లేకపోతే ఆమెసుకుని వెళ్ళిపోతాం అంతే. ఇంక మిగతా మనకు వచ్చిందంతా టీవీలో పెట్టుకున్నట్టు మందిరంలో పెడతామా? టీవీ దగ్గర కూర్చున్నట్టు మందిరంలో కూర్చుంటామా? టీవీ చేసినట్టు మందిరంలో చూస్తామా? అంటే ఇది ఆయన నిలిచుండు స్థలం, గద్దె స్థలం, విశ్రాంతి స్థలం, కోరుకున్న స్థలం, ఆయన మాట్లాడే స్థలం. యెహోవా నీ బలసూచకమైన మనసంతో కూడా రమ్ము. ఆయన దేవాలయం అంతే కదా. యోహాను సువార్త 2వ అధ్యాయంలో శరీరమును దేవాలయమును గురించి ఆయన మాట్లాడారు. కానీ యేసు ప్రభువే దేవాలయం. ఇప్పుడు చూడండి లూకాసు సువార్త 22వ అధ్యాయం 53వ వచనం. 22:53. నేను అనుదినము చాలు సిస్టర్,
ఎక్కడ ఉన్నారంట? ఎవరి దగ్గర ఉన్నారంట? అబ్బా, ఎంత మంచి మాట కదా ఇది. మీ చెంత. వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు ఇక్కడ వాక్యం రాయలేదు. అలాగే నేను మీ ఇంటికి వచ్చినాను కదా అలాగే మనము సిస్టర్స్ ఆయన ఇంటికి అంటున్నారు మీ ఇంటికి వచ్చినారు. అంటే దేవుడు వాక్యము Please, turn చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రభువైన దేవా, దేవుని యొక్క రక్షక, ఈ రాత్రికాల సమయంలో నీ పాత్రను తీసుకొని వచ్చి యెషయా గ్రంథం యెహోవా నిస్సిని మీరు జ్ఞాపకం చేసుకొని గడిచిన 3 సంవత్సరాలు మీరు కాచి కాపాడి పరిచయలో మీరు చేసిన కృపను సియోనులో నుండి నలుగుదల బట్టి వందనాలు, స్తోత్రాలు. యెషయాలో నుండి స్థలము బహు మందిరంలో నుండి ఎందుకు ఎక్కువగా ఉంటుంది. మాకు కానుకలు ఎక్కువ వస్తాయి. అయినప్పటికీ కాబట్టి ఇదే స్థలంలో ఇంతవరకు మీకు ఆహ్వానించి నడిపిస్తూ వచ్చిన స్థలాలను బట్టి వందనాలు, ఇక్కడ ఏం స్తోత్రాలు. చెప్తుందంట? ఈ యొక్క స్థలానికి యెహోవా నిస్సి అని చెప్తుంది దేవా, ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం ఎక్కడ వేయబడింది? కొండ మీద. ఇప్పుడు అక్కడ ఎక్కడ ఉంది? మీరు అనుగ్రహించిన బట్టి వందనాలు, స్తోత్రాలు. సియోనులో ధర్మశాస్త్రం విషయంలో వాక్యం అర్థం ఏంటి? అదే కొండ. అనేక ఈ రీతిలుగా సంవత్సరము దేవుని మన క్యాలెండర్లో దర్శిస్తూ ఫస్ట్ పైన వాక్యం ఏంటి? ప్రభా, ఈ కొండ మీద స్వార్థ ఉన్న పట్టణము పరిశుద్ధ దాసత్వమును అనువుగా అమలు చేసుకొని నీ యందు సమకూర్చుకోవడానికి సహాయం చేసి నడిపించి రావాలా పట్టుకుంటున్నాం. మూడు దానికి సాదృశ్యం. తండ్రి, వ్యక్తిగతంగా మాత్రమే ఆ పట్టణం. నిరాశ ద్వారా మీరు హెచ్చరిస్తూ, దర్శిస్తూ, మాట్లాడుతూ సమకూరుస్తూ As a family, we are that city. సంఘంలో అంతకు అభివృద్ధిపరుచుకొని As a రావాలా, local పచ్చని church, ముఖ్యంగా we మీకు are స్థలం that కావాలి. city. సకాలానికి As a సమయానికి universal సమీక్ష church, రావాలా, we are that పచ్చని సరిగ్గా city. శిక్షణ ఐదో చేరొచ్చిన as a వీరందరి బట్టి వందనాలు, universal స్తోత్రాలు. glory. దీవించి ఆశ్రయించి మందిరం వెళ్తున్నాము, సార్వత్రికమైన పెళ్లి కూతురు దేవా, తిరిగి మీకు ఆ సమయాన్ని బోధ సాహసాలు కూడా దేవునికి దయచేసి నీ నామమున పట్టుకొని సరిగ్గా నిరాశలు రెండోసారి కూడా పంచాయతీ పంపించుకుంటున్నారు. మీరు స్థానిక సంఘమే పాట ద్వారా నాలుగవది సార్వత్రిక సంఘమే ఒకరిని చిత్తమైతే దేవాలయము బెతేల్లో తాను మమ్మల్ని వెళ్ళబోతుండగా ఆ సమయాన్ని కూడా దేవునికి దయచేసి నీ నామముగా పట్టుకుంటూ కొండ మీద పట్టుకుంటూ యేసు క్రీస్తు కొండ మీద ధ్వజము ఎత్తుడి. ఏంటి ధ్వజం? వాక్యం దేవుడు వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మన వాక్యం అంగీకరించి సహోదరులు రైట్ సైడ్ లో సహోదరులు భోజనానికి ఎరువుగా ఉంటుంది. నిశ్చయం ధ్వజము ఎంత విషయము
రక్షణ జెండా, బ్యానర్ ఆఫ్ సాల్వేషన్. రెండో జెండా ఏంటి? సత్యం అనే జెండా, బ్యానర్ ఆఫ్ సైంటిఫికేషన్. మూడో జెండా ఏంటి? బ్యానర్ ఆఫ్ పిక్చర్స్, వాక్యం అనే జెండా. ఇప్పుడు ముగించే ప్రశ్న, ఏ జెండా మొదటి జెండా, రెండో జెండా, మూడో జెండా, జెండాలు లేవు. జెండా లేవంటే అర్థమేంటంటే ఓడిపోయిన పార్టీ అని. జెండా అంటే అర్థమైంది. తెలిసిన పార్టీ జెండా పెట్టుకుంటారు, ఓడిపోయిన పార్టీ జెండా పెట్టుకుంటారు, వాళ్ళు ఏమో బతికిస్తారు. గెలిచిన పార్టీ విజయ సూచకం. మనకి ఇంకా రెండు ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పను కానీ ఈ మూడు జెండాలు ఏ జెండా మనకుంది? మొదటిదే, రెండోదే, మూడోదే. మూడు ఉన్నాయి, రెండు ఉన్నాయి, అసలు లేవా? అబద్ధం చెప్పొద్దండి అమ్మా. శనివారం వార్షికోత్సవ దినాన వెరీ గుడ్. మనలో చాలా మందికి ఖచ్చితంగా ఒక జెండా ఉంటుంది. మొదటిది రక్షణ జెండా. కొంతమందికి రెండో జెండా కూడా ఉంటుంది, పరిశుద్ధత అనే జెండా. చాలా జెండాలు అక్కడ పడిపోయి ఉంటాయి. ఎక్కడ? పరిశుద్ధత దగ్గర. లోకంతో కలిసిపోయి రకరకాల మనుషులు రకరకాల దాంట్లో అక్కడ కలిసిపోయి. మూడో జెండా వాటి మీద ఇంకేంటి చాలా మందికి ఉండదు, వాక్యం అక్కడని వాక్యం. కనుక కొత్త సంవత్సరంలో 4వ వార్షికోత్సవము, 2వ మాసము, మొదటి దినము, ఈ సందర్భంలోనైనా మనం తీర్మానం చేసుకున్నాం, ప్రభా ఈ మూడు జెండాలు నా హృదయంలో, నా ఇంట్లో, నేను చేరవచ్చే స్థానిక సంఘములో మా మధ్య ఉంచు. లేకపోతే ఏ ఉపయోగం ఉంది? అదొక ఊరు, ఇలాంటి ఊరు అంటే మీ అంత పెద్దది కదా, చిన్న ఊరు. వాళ్ళ ఊరిలో బుధవారం సంత జరిగేది. సంత అంటే తెలుసు కదమ్మా, మార్కెట్. ఇంగ్లీష్లో చెప్పాలా? నేనంటే ఇంగ్లీష్ మీడియం అయితే. మార్కెట్ అంటే ప్రతిరోజు ఉండేది. సంత అంటే వారానికి ఒకసారి జరుగుతుంది, దాన్ని సంత అంట. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ అక్కడికి వచ్చి వాళ్ళకి అవసరమైన వస్తువులు కొనుక్కోతారు. మళ్ళా ఒక్కొక్క గురువారం పోతే అక్కడ ఉండదు, ఏమి నిర్మానుష్యంగా ఉంటారు. మంగళవారం పోయినా ఏముండదు. బుధవారం సంతటే బుధవారమే. సరేనా? అలాగే ఒక ఆయన మీ మాదిరి ధనవంతుడు అలాగే సంతకు అంతేయండి. సంతలో కొత్త వస్తువులు ఏమున్నాయో ఆ వస్తువులు ఏరిపోయి తెచ్చుకునేవాడు. ఆ ఊళ్ళో వాళ్ళంతా అనుకునేవాళ్ళు, మనం సంతకు పోయినా పర్లేదు, అన్న వెళ్తున్నాడు కదా, విన్నప్పుడు అంతా కొత్త వస్తువులు తెచ్చుకున్నాడు, మనకి ఎలాగో చూపిస్తాడు కదా, గురువారం పోతే ఏ వస్తువులు తెచ్చినాడు అని అనుకున్నాడు. ఒకరోజు అలాగే బుధవారం ఈ అన్న సంతకు వెళ్ళాడు. సంత అంతా చూసాడు. అన్నీ ఎప్పుడు తీసుకునేవే, వాచ్, అద్దాలు, అది పుస్తకాలు, ఇవన్నీ ఎప్పుడు తీసుకునేవే అన్న. వాళ్ళు నేను అడుగుతున్నాడు, ఎవరు కొత్త వస్తువులు వచ్చినాడు. కొత్త వస్తువులు వచ్చే కొట్లన్నీ అంటే ఏమంటారు, అంగడే ఇంగ్లీష్ మీడియం. వెరీ గుడ్, ఫుల్ ఇంగ్లీష్ మీడియం అయితే. నేను తప్ప దుకాణం అంగడి ఆ చివరకుండా అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే ఒక పెద్ద కొట్టు పెట్టుకొని దుకాణం పెట్టుకొని ఉన్నాడు. అక్కడ అన్ని నల్ల బట్టలు మాత్రం ఉన్నాయి. ఏంటంటే చాలా మంచిది, నువ్వు తీసుకెళ్ళు అని అన్నా. ఎంత రేట్ అంటే పలానా రేట్. కొత్తగా ఉంది, బాగుంది, అరే చాలా బాగుంది, అసలు మా ఊళ్ళు ఇప్పుడు దాకా ఎలాంటి చూడలేదే అని అనుకున్నాడు. తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. తర్వాత గ్రామం పల్లెటూళ్ళలో మీకు తెలుసు కదా, ఏం చీని చిటిక్కన్నా కూడా ఎందుకు అక్కడ చీని పోయి చిటిక్కనింది అని వస్తాడు. అందుకే నేను సంతకు పోయి వచ్చినాడు, ఏం తెచ్చినాడు అని నేరుగా ఆయన దగ్గరికి వచ్చిన. ఆయన చెప్పినాడు, నేను కొత్త వస్తువు తెచ్చిన, మీరు ఎప్పుడు చూడలేదు అట్లాంటిది, అసలు ఎంత మంచి వస్తువు తెలుసా ఉంది. ఏంటో దయ్యం తెచ్చినావా, పుష్టికొప్ప తెచ్చినావా, ఎక్కడ తెచ్చినాడు అని. చాలా ఉపయోగకరమైనది నేను తీసుకొని వచ్చాను. అసలు మన ఊళ్ళో కూడా ఎప్పుడు తెలియదు, ఎప్పుడు దాకా అసలు లేదు అది ఇది. సరే ఇంక అలాగే చెప్పాలా అని అంటే అసలు దాని ఉపయోగం ఏంటి అని. దాని ఉపయోగం ఏంటంటే వర్షం పడితే దాని దగ్గర మనం ఉంటే అసలు తడవని అట్లనా అయితే అది గొడుగు. ఓహో, అప్పుడుదా గొడుగట్టి తెలియని ప్రజలకు ఇట్లా ఉంటుందేమి. సరే ఒక రోజు ఉన్నట్టు వాళ్ళ ఊళ్ళో బాగా వర్షం పడింది. గురువారం శుక్రవారం అంటుంది, సంతలేదు ఆ రోజు. ఊళ్ళో అందరూ తడుస్తా ఆయన దగ్గరికి వచ్చినారు. మేము తడుస్తున్నాము, మీ దగ్గర గొడుగుంది అన్నావు కదా, అది పెట్టుకుంటే తడవదు అన్నారు కదా, తడుపుకోతే ఇప్పుడు తడవ తడుపుకోలేదు అనుకో మనకు జలము జ్వరం ఇలాంటిది ఏం రాదు కదా, కానీ దాన్ని బయటికి తీసుకురా తడుస్తుందో లేదా అని అన్నారు.
ఆయన లోపల ఎక్కడో బీరువాలోనే ఆడైన పెట్టాడు కదా, అది తీసుకొని సంకలో పెట్టుకుని బయటకు వచ్చి నిలబడినాడు. పైన నీటి వర్షం పడుతూ ఉంటే అందరితో పాటు ఆయన కూడా ఫుల్ దర్శించినాడు. ఏంటి నీ దగ్గర ఇది ఉంటే గొడవ ఉంటే తడవని చెప్పినామంటే మరి ఉంది అయినా తడిసిన వర్షం జ్వరం రాదేమో, గొడవ పట్టుకొని ఉంటే జ్వరం రాదేమో అని అనుకో. కథ ఎప్పుడుగా కట్ చేస్తామా అమ్మా, ఇంకొక నిమిషం 2 నిమిషాలు కొద్దిగా ఆగిందమ్మా. గొడుగు పట్టుకొని ఉంటే ఇంకా వర్షం పడదు అంటే నేను తడవను, ఒక దర్శన కూడా నాకు జ్వరం చలవు అవి ఇవి రాదేమో అని నేను గొడుగు అలాగే సంకలో పెట్టుకుని అన్నాడు. వర్షం పడుతూనే ఉంది, అందరు దర్శనం ఉదయిపోయారు, అందరికి జ్వరం వచ్చింది, ఆయనకి కూడా జ్వరం వచ్చింది. ఆయనకి ఇప్పుడు కోపం వచ్చింది, నన్ను మోసం చేసేది ఎవరు ఎవరు ఇంగ్లీష్ మీడియమా దుకాణంలో నువ్వు వర్షం పెట్టుకుంటే నువ్వు తడుపు అని చెప్పి రేపు సంతలో కొత్త దుకాణం అక్కడ ఉండలేదు చూస్తా ఇంకా పోరాటం రెచ్చిపోతున్నాడు. ఇంకా రెచ్చిపోయిన తర్వాత నువ్వు రెచ్చిపోతున్నాయినా ఈరోజు ఎప్పటికే చచ్చిపోయినా మనం నువ్వు రెచ్చిపోయి ఆవేశపడితే చాలా కష్టమైపోతుంది, కూల్ 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 అని చెప్పి. సరే ఇప్పుడు కథ కట్ చేస్తే అందులో వేరే పిల్లలు వచ్చిన కాదనుకో, వాడి ఏం తప్పు లేదనుకో, తప్పంతా మందే అనుకో, తినకూడదు అంతా తప్పంతా మందే అంటాడు. నాకు గొడుగు ఇచ్చినాడు, ఇది పెట్టుకుంటే నీకు తడవని చెప్పినాడు. నేను అందరూ తడిచిన అందరూ ఊర్లో వాళ్ళందరూ ఏదో నాకు సిగ్గిపోయింది, అవమానం గురించి ఎంత నాకు ప్రెస్టేజ్ డౌన్ అయింది. నేను కూడా ఇంగ్లీష్ మీడియం సరే అందరి మధ్యలో ఇలా జరిగిపోయింది ఏంటి, నేను అసలు వర్షం పడితే తడవ నేను చెప్తే అందరి ఎదురు నేను తెలిసిన ఆ మూడు అంతా నాకు మర్యాద కాదంటావు, కాదంటావు ఎట్లా ఇంకా అట్టగా నిన్ను కూడా వదిలేస్తా అంటే కాదంటావు, అది కూడా ఒకసారి నాకు ఏదంటో అని ఆయన సంఘంలో తీసుకురాదంటూ ఇది సంఘంలో అంటే ఇట్లా ఉంటుంది అంటూ దీన్ని ఇట్లా వెడల్పు చేసి పెట్టుకోవాలంటూ అప్పుడు మీకు వర్షమే పడుతుంది. ఇప్పుడు మీరు వెడల్పు చేసి పెట్టుకోండి అనుకో, చేతులు పడుతున్నా వెడల్పు చేసి పెట్టుకున్నాడు. అస్సలు నీకు ఏమన్నా అరే సర్ప్రైజింగ్ రా, నిన్నుదనను వాడిని దనము సరేనా. కథ కట్ చేస్తే మనం కూడా బైబిల్ తీసుకొని సంకలో పెట్టుకొని బాగా షేర్ ఆట ఎక్కి బండి ఎక్కి వచ్చిన బాగానే ఉంది. ఈ సంకలోనే ఉంటే, షేర్ ఆటలోనే ఉంటే, బూట్లోనే ఉంటే, సెల్ఫ్లోనే ఉంటే, బ్యాగ్లోనే ఉంటే ఇది మనకి ఏమీ ప్రయోజనము. ఇప్పుడు దీన్ని తెరించి చూసి విని మన జీవితానికి అన్వయించుకుంటే అప్పుడు ఇది మనకు, అలాగే విన్న వాక్యము నిష్ఫలమైపోకుండా వినిన విశ్వాసం కలిగిన వారితో కలిసి ఉంటూ యాత్ర కొనసాగించబడాలని మనం కోరబడుతున్నాం. ఈ 4వ వార్షికోత్సవ సందర్భాన దేవుని వాక్యం విని తృప్తి పొంది బాగుంది వాక్యము అని అనుకొని గొడుగు మర్చి సంకలో పెట్టుకొని పోకుండా ప్రభువా ఈ వాక్యం నా హృదయానికి అన్వయింపచి, నా జీవితానికి అన్వయింపచి, నాకు కూడా అన్వయింపచి, అప్పుడు ఈ వాక్యము నా పాదంలో దీపము, నా త్రోవకు అలాగే నేను నీ ధ్వజం వలె ఈ స్థలంలో ఉన్నట్లు సహాయం ఇచ్చి గమనించండి. ప్రభు కృపను బట్టి గడిచిన 3 సంవత్సరములు యెహోవా నిస్సు విషయంలో ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. దేవుని వాక్యం ద్వారా మనల్ని కూడా హెచ్చరించబడుతూ వచ్చాము. కాబట్టి సమయం లేదు కాబట్టి యెహోవా నిస్సి విశ్వాసులలో ఒకరు, తిరిగి బయట నుంచి వచ్చిన వారిలో ఒకరు ఇంతవరకు ప్రభు ఇచ్చిన అత్యధికమైన కృపను బట్టి, కాపుదలను బట్టి, రాబోయే దినాలను బట్టి ప్రభువును స్తుతించి ఆరాధించి గణపరచండి. యెహోవా నిస్సి నుంచి ఒకరు, తిరిగి బయట నుంచి వచ్చిన వారిలో ఒకరు ప్రభువును ఆరాధించి ప్రభువును గణపరచండి. క్లుప్తంగా, గట్టిగా, బిగ్గరగా పరిశుద్ధ తండ్రి అన్నముల కంటే పైన గారు నిన్న నేడు ఏదైనా తండ్రి పాయల పైగల తండ్రి నుంచి ప్రభావం తండ్రి గత సంవత్సరం తండ్రి 3వ సంవత్సరంలో
ప్రవేశపెట్టిన విధానం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు జీవించుకుంటూ దయగల తండ్రి చిన్న మందిరంలో చేరి ప్రభా స్తుతించుటకు గణపరచుటకు హెచ్చించుటకు నాకు ఇచ్చిన సంబట్టి వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ దయగల తండ్రి ప్రభా నీ గొప్ప దేవుడు తండ్రి రాజుల రాజు ప్రభుల ప్రభు తండ్రి నీతి న్యాయం గల తండ్రి దేవానికి వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ దయగల తండ్రి రేవనిస్తున్న ప్రభా ఆ తండ్రి బిడ్డలందరూ వచ్చి తండ్రి అనేకమైన జనాలు వచ్చి ప్రభా ఆ తండ్రి బిడ్డలకందరికీ సంపూర్తిగా తండ్రి దేవాన్ని కారణం ఇష్టపడి సృష్టించడానికి గణపరచుటకు తండ్రి దేవాన్ని రక్షణ ఇచ్చిన విధానం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దయగల తండ్రి నా ప్రభా రేవని ప్రభా గజం తండ్రి మా తండ్రి నెరవేర్చిన విధానం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి దేవా మరి దేవాలయంలో తండ్రి ప్రభా ప్రభా మా తండ్రి దేవా ఎంతో వాక్యం తండ్రి ప్రభా స్వచ్ఛమైన వాక్యం దేవగల వాక్యం తండ్రి ఒక తెరవ తెచ్చిన విధానం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి మీ గొప్ప దేవుడు అని తండ్రి ప్రభా సంఘం పట్ల దేవానికి ప్రభా జగన్ ప్రభా నా తండ్రి జగన్ ప్రభా నా తండ్రి నిలబెట్టుకున్న విధానం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం దయగల తండ్రి చిన్న మందిరంలో ప్రభా తండ్రి నీ ప్రియ బిడ్డలు తండ్రి పాటల ద్వారా వాక్యం ద్వారా ప్రభా సమృద్ధిగా వచ్చిన విధానం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా సంఘం పట్ల మా పట్ల మా కుటుంబం పట్ల బిడ్డల పట్ల ఎన్నో మేము చేసిన విధానం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా నా తండ్రి గత సంవత్సరం ప్రభా మరి 2 నెలల ప్రభా మరి కొత్త సంవత్సరం ప్రభా నూతన సంవత్సరం ప్రభా 2 నెలల ప్రభా ప్రవేశపెట్టి విధానం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ దయగల తండ్రి వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చిన దేవుడు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా నా తండ్రి ప్రభా నా తండ్రి ప్రభా గత తండ్రి మరి 16 సంవత్సరంలో ప్రభా మరి ప్రభా ప్రవేశపెట్టిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దయగల తండ్రి మా ప్రభా మరి దేవా మరి దేవానంద ప్రభా నా తండ్రి మరి కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి నా ప్రభా గత సంవత్సరం నూతన సంవత్సరంలో ప్రభా 4 సంవత్సరంలో నా ప్రభా కాచి కాపాడి తండ్రి శుద్ధించు గణపరచుల భాగ్యం ఇచ్చిన విధానం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా నీ ప్రేమకు నేనేమైనా నాయన తండ్రి ఈ కొద్ది శుద్ధి ఆరాధన యేసు క్రీస్తు నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి దయచేసి బయట నుంచి వచ్చిన సహోదరి సహోదరులలో ఒకరు ప్రభుని ఆరాధించి గణపరచండి. సహోదరి కానీ సహోదరుడు కానీ ఒకరు ప్రభుని ఆరాధించి గణపరచండి. పరిశుద్ధమైన దేవా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో సాయంకాల సమయంలో ప్రభా యెహోవా నిస్సి అనే ప్రభా మీ యొక్క ప్రార్థన మందిరంలో చిన్న మందిరం ఆరాధించడానికి మిమ్మల్ని కొనియాడడానికి మిమ్మల్ని స్తుతించడానికి మీ యొక్క వాక్యం వినడానికి ప్రభా మరి తల్లి మేము కూడా ప్రభా మీరు ఇచ్చిన ఎండని ఎత్తి ప్రభా ఈ ప్రాంతంలో చూపించడానికి ప్రభా మీకు బాగా దయచేసిన వాక్యం బట్టి నిర్గమకాండము 17వ అధ్యాయము 15వ వచనంలో నుంచి ప్రభా మరి యెహోవా నిస్సి అని ప్రభా మరి బలిపీఠం బట్టి ప్రార్థన చేస్తున్నాడు. నా దేవా ఆ విధంగా కలిసి ఈ యొక్క ఇందిరానగర్ ప్రాంతంలో ప్రభా మీరు నిలబెడుతున్న ఈ శేషంకే నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఇక్కడ నివసించేవారు నేను ఇక్కడ నడిపించేవారు ఇక్కడ పరిశుద్ధిగా ఉన్నవారు ఇక్కడ రక్షింపబడిన వారందరూ కూడా ప్రభా సాక్ష్యంగా ఉండి ప్రతి బిడ్డ కూడా తండ్రి నేను నీ యొక్క సన్నిధికి రావేటకు కృపను దయచేస్తున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి మీ కుమారుని తీసుకొచ్చి మీ లేఖను మాకు దయచేసినందుకు నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అంతేకాకుండా మీ యొక్క మాటలు మేము విని మమ్మల్ని మేము మోసపరచకున్నట్లు రాబోయే దినంలో ప్రభా మీ కొరకు జీవించినట్లు సహాయం చేయవస్తున్నాం ప్రభా. నేను చుట్టుముట్టు వచ్చిన మా ప్రియులందరిని బట్టి వందనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయం నాకు ఇచ్చినందుకు వందనా స్తోత్రాలు చెల్లిస్తూ నా స్తుతి ఆరాధన యేసయ్య పరిశుద్ధ నామమున మీకే సమర్పిస్తున్నాం తండ్రి. దయచేసి స్థానికంగా ఉంటున్న బాధ్యతగా సహోదరులలో ఒకరు ముందుకొచ్చి ఒక 2 నిమిషాల్లో మీ సాక్ష్యం పంచుకోవాలి. అదే సమయంలో ప్రకటన కూడా చేస్తే
మేము ముగింపు ప్రార్థనతో ముగించబోతున్నాం. దేవుని నామం ఇప్పుడు వచ్చిన అందరికీ మేము సంఘటన మీకు తెలుస్తున్నాము. దేవుడు మధ్య మధ్య ఇక్కడ పోలీసు మందిరం ఏర్పడుతున్నారు కాబట్టి నాకు కూడా అదే జ్ఞాపక వాక్యాన్ని గుర్తు చేసినారు. ఇక్కడ సాక్ష్యంగా ఉండకు ఒక ధ్వజము పట్టుకొని మేము పెద్దగా ఈ ప్రాంతంలో అన్ని మధ్యలో అవిశ్వాస మధ్యలో ఒక ధ్వజం ఎత్తుకొని ఉండాలని దేవుని కోరిక. అదిగా దేవుడు అది ఉండాలని మేము ఉండాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి అదిగా ముందు సాగుతూ దేవుడు మాకు సాయం చేయక తిరిగి దాసుని జగదన్న గారిని తిరిగి ఇద్దరు గారిని మా దగ్గర నడిపించినారు. తిరిగి అన్న సమయము లేనప్పుడు కూడా ఈ సమయం మాకు అనుకూలపరిచి ఈ ప్రాంతానికి అన్న తీసుకుని వచ్చి అనేక లేఖను మనం రచించినారు. ఆ యొక్క స్వీకరించి గైకొని అది జీవించాలని మాకు లేఖన ద్వారా మాకు అందించినారు కాబట్టి ఆర్థిక ఉండాలని దేవుని కోరిక. తిరిగి దాసుడు ఎంత దూరం ఉన్నప్పుడు కూడా మా అన్నగా ఆలకించి మా దగ్గర రాగలిందుకు దేవుని అన్నగారికి వందనం చెల్లిస్తున్నాము. అదే ఎదుగుదలను కూడా వందనం చెల్లిస్తున్నాము. తిరిగి ఈ పచ్చడి ఆరంభించబడింది. ఆరంభమై దేవుడు లక్ష్యం ఉంటే ఉత్తమ సేవకురాలు ఈ ప్రాంతంలో ఎలాంటి చదువు లేదు, దారి లేదు. ఆ ప్రాంతంలో అమ్మ కూడా ఎంతో ఉదాహరణ ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ప్రేమించి మా దగ్గరకు వచ్చి అనేక సార్లు మమ్మల్ని హెచ్చరించి ఒక తండ్రిగా తల్లి ఆదరిస్తుంది, తిరిగి తల్లి గద్దిస్తాడు. అది ఆ విధంగా మనం గద్దిస్తే ఆదరిస్తే మమ్మల్ని ఇంతగా సురక్షిందుకు దాసురాలతో ఈ ప్రాంతం పరిచయం చేసినారు. అదేవిధంగా మేము ఆర్థిక దాసుల రక్షింపబడ్డాము. అనేక వాక్యాల ద్వారా మేము దాన్ని బోధించిన కాబట్టి మేము రక్షించబడ్డాము. దేవుని కొనసాగుటకు ఈ యొక్క అరుతమ్మ గారు కారణం. తిరిగి రేవంతులను కూడా ఎస్ జాన్ గారు రేవంతులో సేవకులు ఉన్నారు కాబట్టి జాన్ గారు తర్వాత ఎస్ జాను ఇప్పుడు మన మధ్య ఉన్న ఇస్కేల్ గారు కూడా ఆ ప్రాంతంలో ఉండేవారు. వారిద్దరు కూడా ఈ ప్రాంతంలో పచ్చడిగా ప్రతి శుక్రవారం కానీ పార్టిసిపేట్ మీటింగ్ కానీ ఏ కొరికైనా కూడా వారు వచ్చి ఈ ప్రాంతంలో పచ్చడి చేసినారు. తిరిగి వారు కూడా ఎస్ జాన్ గారు కూడా చాలా ఉద్యోగంగా ఉన్నప్పుడు కూడా ఎస్కేల్ గారు పట్టుకొని ఈ కొండల మధ్య ఇక్కడ తీసుకొని వచ్చి ఆర్థిక రాష్ట్రం ద్వారా ఇక్కడ పచ్చడి జరిగింది. అంతేకాకుండా ఎస్ జాన్ గారు అయితే ఎక్కువ శాతము మేఘాల గురించి, గుడ్ల గురించి, కొండల గురించి చెప్పేవాడు. దాసుడు ఎంతో ఇక్కడ ప్రాంతాలలో పరిచయం చేసినారు. తిరిగి ఎస్కేల్ గారు కూడా ఈ ప్రాంతంలో ఆమె పరిచయం చేసి అక్కడ దాసుడు పంజాబ్లో పరిచయం చేసి వస్తున్నాడు కాబట్టి దాసుడు పరిచయం కూడా జీవించబట్టకు మనం అందరము వ్యక్తిగతంగా కుటుంబంగా ప్రార్థించమని చేస్తున్నాం. తిరిగి బేటైనా కూడా చూడు భాస్కర్ మా మధ్య లేడు కాబట్టి ఆయన కూడా ఎంతో ఈ ప్రాంతం పరిచయం అందించినాడు. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి వారు కూడా అక్కడ నుంచి సైకిల్కి సాగులు పెట్రోల్ మార్క్స్ కట్టుకొని ఈ ప్రాంతం ఎంతో ప్రయాసం తీసుకొచ్చి ఇక్కడ పరిచయం అందించినారు. అందుకంటే దేవునికి నేను దేవునికి వినిపిస్తున్నాను. అదే అన్నసేవకుడు మాకు ఆదరించబడ్డాడు, ఎంతో మాకు పురుగొల్పినాడు, అనేక మాటల ధర్మాలను హెచ్చరించినాడు. అందులో మేము కూడా బలపడ్డాం. కొంతకాలం ఇక్కడ స్వార్థ కొడుక జరిగింది. ప్రతి ఆదివారము
సాయంత్రం స్వామి కూడా జరిగి వస్తుంది. అదే కాకుండా ఆ తర్వాత కొంతకాలం తర్వాత 2016 ఫిబ్రవరి 1 తారీఖు దైవజనుడు జోసెఫ్ పురేణి గారు ఇక్కడ మళ్ళీ ఆగడం జరిగింది. అదే కాకుండా తర్వాత మందిరానికి ఎవరిస్తే అని పేరు పెట్టారు. తిరిగి ఈ సంవత్సరం ఈ యొక్క పరిచర్య గత 3 సంవత్సరం ముగించబడ్డది. తిరిగి 4వ సంవత్సరంలో పరిచర్య కొనసాగుతుంది. దేవుడు మనలో ఎంతో మేలు చేసినాడు. ఇక కొడుక 10 కలుగుంటే కూడా దేవుడు సహాయపడ్డారు. తిరిగి మా నమ్మకంగా దేవస్థానం ఉండాలని దేవుని కోరిక. అయితే మనము మూసాడు దేవుడు ఎప్పుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉండి నచ్చించబడిగా ఉంటున్నాడు కాబట్టి మనము ఎల్లప్పుడు తన చేయి పట్టుకుంటే మనం తీసుకెళ్ళి మనం ఎప్పుడు నడిపించేవాడుగా ఉంటాడు. తిరిగి వచ్చే నమ్మకంగా జరుగుటకు మీరందరూ వ్యక్తిగతంగా పాటించాలి అని మనం చేస్తున్నాము. అదే రీతిగా ఇక్కడ మందిర స్థలం విషయంలో మేము బాగా కలుగున్నాము. దేవుడు చిత్తమైతే ఇక్కడ మాకు సమీపంగా ఒక మందిరం దేవుడు ఏర్పడతారని మేము నమ్ముతున్నాం. తిరిగి మీరందరూ వ్యక్తిగతంగా సంఘంగా మీరు మాకు పాటించాలని చేస్తున్నాము. తిరిగి అదే రీతిగా మీ అందరి కొరకు ప్రేమ సిద్ధపరిచినాము. మీరందరూ తృప్తిగా భోజనం చేసి వెళ్ళాలని మనం చేస్తున్నాము. తిరిగి ఈ పరిచయ విషయంలో మీరందరూ వ్యక్తిగతంగా